Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ఈ లోకానికి దిగొచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి పునరుద్ధరణే తిరిగి లేచి ఆ ప్రేమను క్రియల్లో చూపించారని. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారిని తన కుమారులుగా కుమార్తెలుగా తన ఇంటి వారిగా చేర్చుకుంటున్నాడని. ఈ లోకంలో ఉన్న మనుషులు డబ్బును చూసి, అందాన్ని చూసి, ఉపయోగపడుతున్నారో లేదో చూసి దాన్ని బట్టి ప్రేమిస్తారేమో కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారని. ఎవరైనా శాపాలు పెడుతున్నారని, మీకు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్నారని భయపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నిందల్ని, ఆ ప్రతి కీడుల్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనగా, ఘనతగా దేవుడు మారుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడని. దేవుడు శాశ్వతుడు కాబట్టి, నిత్యము ఉండేవాడు కాబట్టి, ఆయన ఆదియు అంతమై ఉన్నాడని, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడని. భూమి సృష్టింపబడక ముందు ఉన్నాడు ఆయన, భూమి అంతా గతించిపోయినా ఉంటాడు. ఆయన నిత్యము ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ కూడా శాశ్వతమైందే. దేవుడు తన శాశ్వత రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడని. దేవుని రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది, సదాకాలం ఉంటుంది. దేవుని అంగీకరించిన వారు అక్కడ సదాకాలం ఉంటారని. దేవుడు శాశ్వతమైన కృపను చూపిస్తారని. దావీదు గారికి దేవుడు శాశ్వతమైన కృపను చూపించారు. దావీదు గారిని రాజుగా చేశారు. దావీదు గారి పాపాన్ని క్షమించారు. యుద్ధాలన్నింటిలో విజయాన్ని దయచేశారు. దావీదు గారి ఒక కుటుంబాన్ని, తరతరాల్ని దేవుడు ఆశీర్వదించారు. దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా శాశ్వత కాలం ఉంటుందని. శాశ్వతము ఉండే స్వాస్థ్యాన్ని, సంపదని, ఆస్తిని దేవుడు దయచేస్తాడని. దేవుడిచ్చే సమాధానం శాశ్వత కాలం ఉంటుంది. దేవుడిచ్చే ఆనందం శాశ్వత కాలం ఉంటుంది. దేవుడిచ్చే ఆరోగ్యం శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగా మారుస్తాడని. మీ బట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మీ కుటుంబానికి దీవెనకరంగా, మీ తరతరాలకి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఒకరోజు మీ కుటుంబస్తులు అంటారు, నీ వల్లే మేము ఆశీర్వదించబడ్డాం, మా కుటుంబాన్ని దేవుడు దీవించడానికి కారణం మీరే అని చెప్పి మీ కుటుంబస్తులు మిమ్మల్ని బట్టి పలికేలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన కృపను దేవుడు చూపిస్తాడు. శాశ్వతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. శాశ్వత రాజ్యంలో చేర్చుకుంటాడు ఆయన. శాశ్వతమైన సమాధానం, ఆనందం, సంపద, స్వాస్థ్యము దేవుడు మీకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్య ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభా. శాశ్వతమైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. శాశ్వతమైన సమాధానం, సంతోషం ప్రభా, శాశ్వతమైన ప్రభా స్వాస్థ్యము ప్రభా, శాశ్వతమైన ఆరోగ్యము, మీ కృప, మీ ప్రేమ వారి పట్ల చూపించండి. అందరికీ రక్షణ దయచేసి ప్రభా శాశ్వతమైన రాజ్యంలో చేర్చుకోండి. గొప్ప కృపను అనుగ్రహించుకోండి. ఈ రోజంతా మీ తోడు, మీ కాపుదల, మీ ప్రేమ, మీ సహాయం వారు అనుభవించలేదేవో సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.